ఇప్పుడు ఒక అతను బయటకు వచ్చాడు చూసారా, ఆ షాప్ చూడండి, గమనించండి ఏం షాప్ అది. క్యానబీస్ అంటే ఏం లేదు, గంజాయి షాపులు. అక్కడ చూసారా సింబల్, చెట్టు సింబల్, గంజాయి సింబల్. లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీడ్ అనమాట, 50% లెస్ దెన్ అదర్ స్టోర్స్. అంటే స్టోర్స్ చాలా ఉంటాయి, వాళ్ళకంటే మా దగ్గర తక్కువ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేస్తున్నాడు కార్ల మీద పెట్టి. అటు ఇంట్లో గంజాయి చెట్లు కూడా పెంచుకోవచ్చు, కానీ దానికి లిమిట్ ఉందన్నమాట. గంజాయి అంటే సిగరెట్లు ఒకటే కాదు మాస్టర్, ఇక్కడ గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతారు. చాక్లెట్స్ లో గంజాయి ఉంటుంది అనమాట. వీడేంటి సడన్ గా గంజాయి మీద పడ్డాడు, కెనడాలో గంజాయి షాపులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎందుకు? మనం ఏదన్నా కొత్త కంట్రీకి గానీ కొత్త ప్లేస్ గానీ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మనకి చాలా విచిత్రంగా అనిపిస్తాయి అనమాట. నేను కెనడా వచ్చిన కొత్తలో నాకు అలా విచిత్రంగా అనిపించిన ఒక విషయం ఉంది, చెప్పడం కానీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఒక అతను బయటకు వచ్చాడు చూసారా, ఆ షాప్ చూడండి, గమనించండి ఏం షాప్ అది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇదే ఆ షాపు. నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఇదే, కెనడాలో క్యానబీస్ షాప్స్ అని చెప్పేసి కెనడా మొత్తం ఉంటాయి ఏరియాలు. ఇక్కడ చూడండి, క్యానబీస్ అంటే ఏం లేదు, గంజాయి షాపులు. అక్కడ చూసారా సింబల్, చెట్టు సింబల్, గంజాయి సింబల్. ఇక్కడ చూడండి ప్రైజులు కూడా వేసాడు, రోలింగ్ పేపర్స్ అని, లైటర్స్ అని, యాస్ట్రేస్ అని. సో టైమింగ్స్ ఇచ్చాడు. అండ్ 19+ వాళ్ళకి ఎలా అనమాట ఇది లోపలికి. అండ్ 50% డిస్కౌంట్ కూడా ఏదో పెట్టాడు. ఇక్కడ చూడండి బయట డిస్ప్లే కూడా పెట్టాడు, పేపర్స్, లైటర్స్ ఎంత ప్రైస్ ఉంది అనేది. ఇది కాకుండా మళ్ళీ అక్కడ చూడండి కారు మీద మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్, దీనికి లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీడ్ అనమాట, 50% లెస్ దెన్ అదర్ స్టోర్స్. అంటే స్టోర్స్ చాలా ఉంటాయి, వాళ్ళకంటే మా దగ్గర తక్కువ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేస్తున్నాడు కార్ల మీద పెట్టి, ట్రక్స్ మీద. సో ఇది కాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, కెనడాలో గంజాయి కొనుక్కోవడంతో పాటు, గంజాయి యాక్చువల్గా ఇక్కడ లీగల్ నేను చెప్పినట్టు, ఇంట్లో గంజాయి చెట్లు కూడా పెంచుకోవచ్చు, కానీ దానికి లిమిట్ ఉందన్నమాట. 3 చెట్లు ఒక హౌస్కి, అంతకంటే ఎక్కువ పెంచడానికి లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గంజాయి ఒక పర్సన్కి 20 grams సంథింగ్ లిమిట్ ఉంటుంది అనమాట. అంతవరకు ఒక పర్సన్ 19 years అబోవ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. అంటే సిగరెట్లు ఒకటే కాదు మాస్టర్, ఇక్కడ గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతారు. చాక్లెట్స్ లో గంజాయి ఉంటుంది అనమాట, చిన్న పీసెస్ లో కలిపి అమ్ముతారు. ఇదేంటి సడన్ గా గంజాయి మీద పడ్డాడు, కెనడాలో గంజాయి షాపులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? కంగారు పడద్దు. ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ షాప్స్ అనేవి క్యాజువల్ గా మీరు నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతి చోట కనపడుతూనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ గా కొత్తగా కెనడాకు వస్తుంటారో, ఇది యాక్చువల్ గా యుఎస్ లో కూడా బ్యాన్ అనమాట. యుఎస్ లో కూడా గంజాయి అనేది లీగల్ కాదు, ఓన్లీ కెనడాలోనే లీగల్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ గా వస్తున్నారో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అండ్ మన లిమిట్స్ మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఉడుకు రక్తంతో ఉంటారు కదా, ఏదో ట్రై చేద్దాం అది అని చెప్పేసి కొంతమంది ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పేసి మన లిమిట్స్ లో మనం ఉండాలి. ఎందుకంటే కెనడా వచ్చే ముందు ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయి, మంచి ప్లేసెస్ ఏముంటాయి అని అందరూ చెప్తారు, అందరూ చూపిస్తారు, అందరూ సెర్చ్ కూడా చేస్తారనమాట. కానీ ఇలాంటివి కూడా ఉంటాయి, మనం వీటితో జాగ్రత్తగా ఉండాలని ఎవరు చూపించారు మీకు. సో అందుకని చెప్పేసి నేను యాక్చువల్ గా వెళ్తూ ఉంటే నాకు ఈ ఐడియా వచ్చింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి ఎంత లీగల్ అయినా కానీ ఇక్కడ కూడా వీటిని యాక్చువల్ గా ఫ్లైట్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో వీటిల్లోకి అలౌ చేయరనమాట. సో వాటి దగ్గర మాత్రం ఇవి నాట్ అలౌడ్. ఓన్లీ మీరు ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ లో జస్ట్ కొనుక్కొని కన్జ్యూమ్ చేయడానికి మాత్రమే అలౌడ్ అనమాట. అంటే వీటితో పాటు ఇప్పుడు ఎలాగూ వీడు అనేది లీగల్ చేస్తాడు, వీటితో పాటు ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ లో వీటిలో ఏంటంటే నార్కోటిక్స్, వీటి పేర్లు మనం ఇండియాలో వినుంటాం అనమాట. కానీ గంజాయి అని విన్నా, లేదంటే నార్కోటిక్స్, లేదంటే ఏదన్నా కొకైన్, ఇట్లాంటి పేర్లు వింటే మనకేంటంటే అదో పెద్ద పాపంలాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కామన్. ఈ నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటంటే మెడికల్, ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో కొన్ని మెడికల్ పర్పసెస్ కోసం పేషెంట్స్ కి వీళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర లేదు అది, ఇండియాలో లేదు అది, ఇక్కడే ఉన్నది. సో ఇవన్నీ ఏంటంటే మనకి క్యాజువల్ గా అన్ని కనపడుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఇల్లీగల్ గా కూడా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎలాగూ దాన్ని కన్జంప్షన్ కి మెడికల్ గా వదిలినా కానీ ఈ కొకైన్ ఇట్లాంటి అనేవి ఏంటంటే కొంతమంది ఇల్లీగల్ గా కూడా వాడుతూ ఉంటారు. మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఎందుకు వచ్చామని, మన పని ఏందా, మన ఫ్యామిలీ ఏందా, మన సిచ్యువేషన్స్ ఏందా అన్ని ఆలోచించుకొని మన జాగ్రత్తలో మనం ఉండి మన లిమిట్స్ లో మనం ఉంటే చాలా మంచిది. ఇన్ కేసు ఏదన్నా అటు ఇటు అయిందంటే మాత్రం మన కెరియర్ స్పాయిల్ అవడంతో పాటు మన ఫ్యామిలీ, ఇండియాలో ఉన్న మన ఫ్యామిలీ కానీ లేదంటే మన ఫ్యూచర్ కానీ మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే చాలా అడిక్టబుల్ డ్రగ్స్ ఇవన్నీ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యానబీస్ షాప్స్ అనేవి రీసెంట్ గానే అయినాయి అనమాట. నాకు తెలిసి ఈ ట్రూడో వచ్చిన తర్వాత ఇది వీటిని లీగల్ చేశాడు. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఎందుకు అది అంత అవసరం అయితే లేదని నాకైతే అనిపించింది. బట్ వాళ్ళు ఏంటంటే కంట్రోల్డ్ వేలో దీన్ని లిమిట్ చేయాలని చెప్పేసి చేశారనమాట. ఏమైందంటే ఇక్కడ ఈ మెక్సికో వీటి దగ్గర నుంచి ఏంటంటే ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ ఇల్లీగల్ గా చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు గవర్నమెంట్ వేసిన ప్లాన్ ఏంటి అంటే, ఇన్ కేస్ గవర్నమెంట్ లీగల్ గా అమ్మితే అలాగే ఇల్లీగల్ గా వీళ్ళు తెలియకుండా వాడుతున్నారు. ఒకవేళ లీగల్ చేశారనుకోండి, ఇల్లీగల్ గా ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళు తగ్గిపోతారు, ఆ తర్వాత వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతే ఆ సోర్స్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి సో గవర్నమెంట్ తర్వాత దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి దీన్ని పెట్టడం జరిగింది. కానీ ఇదేంటంటే కొంచెం తేడాగానే వెళ్తుంది. ఎందుకంటే చాలా చోట్ల వీటికి అడిక్ట్ అయిపోయి హోమ్లెస్
బిజినెస్ పీపుల్ వీటి మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉన్నారన్నమాట. నేను దాని గురించి యాక్చువల్ గా సపరేట్ గా వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ వీడియోలు తీయడం ఏంటంటే కొంచెం డేంజరస్ అది. బట్ ఐ విల్ ట్రై నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైనా కుదిరితే అవి మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మరి అదే అబ్బాయిల సంగతి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కింద మీ ఒపీనియన్ మాత్రం కంపల్సరీగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కమెంట్స్ మీ ఒపీనియన్స్ చూసినప్పుడు నాకు డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నాయి అనమాట నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కోసం. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో క్లోజ్ చేసే ముందు